వైజాగ్‌లో ఒక దారుణమైన సంఘటన రీసెంట్‌గానే మనం చూసాం. మౌనిక అనే అమ్మాయిని మహిళని తన బాయ్ ఫ్రెండే ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో పెట్టి తలకాయని తీసుకెళ్ళి ఎక్కడో అడవిలో కాల్చేసిన ఈ ఘటన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం సృష్టించింది. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు అసలేం జరిగింది? ఎందుకు చంపాడు? ఎలా చంపాడు? మరిప్పుడు ఎలా పట్టుకున్నారు? దీనికి సంబంధించి ఎటువంటి వివరాలు బయటపడ్డాయి? పోలీసులు ఏం చెప్తున్నారనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రెజెంట్ మనతో పాటు సీనియర్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారున్నారు. ఈ ఇష్యూలో అసలు ఏం జరిగిందో ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సార్ చూసాం సార్ అతి కిరాతకంగా అంటే ముక్కలు ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తలకాయనెక్కడో తగలబెట్టేసాడు. అంటే ఏంటి అసలు ఏం జరిగింది సార్ ఈ ఇష్యూలో? ఎందుకు చంపాడు? ఇప్పుడు ఒకటి మనం గుర్తుంచుకోవాలా. సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది యువతీ, యువకులు కలుసుకుంటున్నారు, స్నేహంగా ఉంటున్నారు. ఇంకోటి వాళ్ళు శారీరక సంబంధాలు కూడా పెట్టుకుంటున్నారు. దానికి తోడు మన సుప్రీం కోర్ట్‌లో వివాహితుడైనా, వివాహితురైనా ఎవరైనా వివాహితులు కానివ్వండి, అవివాహితులు కానివ్వండి, వీళ్ళు ఎవరైనా 18 ఇయర్స్ నిండిన వాళ్ళు తమ ఇష్టానుసారంగా కలిసి జీవించవచ్చు. సెక్షువల్ యాక్ట్‌లో కూడా పాల్గొనవచ్చు అనేది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే మేజర్స్ ఉండొచ్చు అనేది ఒక చట్టం నుంచి తొలగించేశారు. అది ఉండొచ్చు అనేది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా చెప్పింది. అదే కాకుండా ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత అనేక రకాలైన యాప్స్ వచ్చాయి. ఒకటనిగా చెప్పమనలే, రకరకాలుగా. సో, ఫ్రెండ్లీ యాప్ అంటారు. ఇంకోటి ఏమో ఒకటే కాదు, వందల కొద్ది యాప్స్ వచ్చాయి. 40 ఇయర్స్ అంటారు, ఫ్రెండ్షిప్ యాప్ అంటారు. ఇట్లా అనేక రకాలైన యాప్ వచ్చినాయి. ఆ యాప్‌లో ఒకరినొకరు పరిచయాలు పెంచుకోవటం తప్పులేదు. పరిచయాలు పెంచుకొని ఒకరికొకరు సహాయపడితే తప్పులేదు. కానీ ఇల్లీగల్‌గా యాక్టివిటీస్‌కి వెళ్ళిపోతున్నారు, ఆకర్షితులవ్వడం. దీనికి ముఖ్యంగా అబద్ధాలు. పెళ్ళైనోళ్ళు ఉంటారు, పెళ్ళైనోళ్ళు పెళ్లి కాలేదనడం, పెళ్ళి అయినోళ్ళు అయినా కూడా అన్నిటిని మరుగుపరచడం, ఒకరినొకరు సరే ఈ విధంగా అట్రాక్షన్‌కి లోనవుతున్నారు. ఈ సోషల్ మీడియాలో ఏమైపోతుందంటే వాళ్ళు ఒకరినొకరు కలుసుకోవడం, స్నేహంగా ఉండటం జరుగుతుంది. దీంట్లో ఈ సోషల్ మీడియా ముసుగులో చాలామంది వేరే విధాలుగా మోసాలకు పాల్పడుతున్నారు. కొందరైతే ఒక అమ్మాయిని, ఒక తెలిసిన అమ్మాయి వాళ్ళతో పాటు ముగ్గురు నలుగురు గ్రూప్‌గా ఏర్పడటం, ఈ అమ్మాయిని ఎరేయటం, వాడు ఏమైనా ఈ అమ్మాయికి సెక్షువల్‌గా అంటే మైనర్ అమ్మాయిలు, ఇది జరిగిన విషయాలు ఉన్న మైనర్ అమ్మాయిని ఎరగాయటం, లేకపోతే మేజర్ అయినా కూడా మైనర్ అమ్మాయి అని చెప్పి వీళ్ళని ఏరేసిన తర్వాత వాళ్ళిద్దరూ ఆ అమ్మాయే ఫోర్స్ చేస్తుంది. నువ్వు మగవాడివి కాదా అని చెప్తే వీడేదో తొందరపడి చేయేస్తే ఆ తర్వాత వాడిని బ్లాక్మెయిల్ చేయడం, అమ్మాయి 16 ఏళ్ళు 15 ఏళ్ళు అని చెప్పడం, వాళ్ళ టీం అంతా దిగటం, వీళ్ళని ఇబ్బంది పెట్టడం, ఆ విధంగా చేసి చాలామందిని మోసాలు చేసి డబ్బులు గుంజడం కూడా మొదలైంది. అదేవిధంగా ఇంకా కొందరు ఈ ఫ్రెండ్లీగా తయారైన తర్వాత డబ్బులు గుంజడం అమ్మాయిలు. ఆ అమ్మాయిలే ఏం చేస్తున్నారు, వీడియో కెమెరాలు పెట్టుకోవడం, మన ఇద్దరం ఫ్రెండ్లీగా ఉన్నాం కదా, ఫోటోలు తీసుకున్నామని ఫోటో తీసుకోవడం, సెక్షువల్ యాక్ట్లో ఉన్నాగా ఫోటోలు తీసుకోవడం. అది వీడు ఈ మ్యారీడ్ అయితే కన్నా ఇమీడియట్గా గబగబ డిలీట్ చేసేసి నీ దగ్గర డిలీట్ చేసామంటే అది ఎక్కడో పెట్టుకొని డిలీట్ చేశానని నాటకం ఆడి కొద్ది రోజులు అయిన తర్వాత నాకు డబ్బులు ఇస్తావా, నీ భార్యకి ఇది పంపించమంటావా, నా డబ్బులు ఇస్తావా, లేకపోతే ఇది చేయమంటావా, ఇట్లా బ్లాక్మెయిల్ చేసి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఈ మౌనిక అమ్మాయి కూడా అందంగా ఉంది, మంచి అమ్మాయి. అదేవిధంగా ఈ ఫ్రెండ్షిప్ యాప్లో దేంటోనో ఫ్రెండ్షిప్ అయినారు, ఇద్దరు క్లోజ్గా ఉన్నారు, ఇద్దరి సమ్మతితోనే సెక్షువల్ యాక్ట్లో కూడా పాల్గొన్నారు. అయితే ఈ అమ్మాయి తర్వాత కొద్ది రోజుల తర్వాత ఈ అబ్బాయి మ్యారేజ్ ప్రపోజల్ వస్తే నేను చేసుకోను అని క్లియర్ కట్గా చెప్పినాడు. తర్వాత ఈ అమ్మాయి వేరే అమ్మాయిని, బంధువుల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె గర్భవతి అయితే పుట్టింటికి పంపించాడు. అప్పుడు ఈ అమ్మాయికి దగ్గర దగ్గర 3.5 లక్షల వరకు కూడా, ఎప్పుడైతే నా దగ్గర ఫోటోలు ఉన్నాయి, నువ్వు అది ఐడి కార్డు, వాడు నేవీలో ఏదో పనిచేస్తాడు ఇంజనీర్గా, సో ఫ్లైట్ ఇంజనీర్గా ఏదో పనిచేస్తాడు అబ్బాయి. ఆ ఐడి కార్డు అక్కడ ఏమంటే డాక్ యార్డ్లో నువ్వు ఎంటర్ కావాలంటే ఐడి కార్డు కావాలి. ఐడి కార్డు లేకపోతే నువ్వు ఉద్యోగం చేసుకోవడానికి లేదు. ఈ అమ్మాయి వాళ్ళ ఇంటికో ఎప్పుడో పోయినప్పుడు ఐడి కార్డు దాచిపెట్టడం, తన దగ్గర నువ్వు నాకు 1,00,000 రూపాయలు ఇస్తే నీ వాళ్ళ ఐడి కార్డు ఇస్తానడం,
వాడేమో ఐడి కార్డు పోగొట్టుకుంటే ఎఫ్ఐఆర్ ఇవ్వాలి. ఎఫ్ఐఆర్ ఇవ్వాలి. ఐడి కార్డు ఎందుకు పోయిందో చెప్పాలి. ఐడి కార్డు లేకపోతే లోపలికి పోనీరు. సో వీడికి సతమతం అవుతున్నారు. చివరికి ఆ అమ్మాయి ఆశకు కొంచెం ఎక్కువగానే హద్దు లేకుండా పోవటం, వీడు దాన్ని భరించలేకపోవడం. నువ్వు నాకు డబ్బులు ఇవ్వకపోతే ఈ ఫోటోలన్నీ కూడా నీ భార్యకు పంపిస్తాను, మీ అత్తమామలకు పంపిస్తాను, మీ ఆఫీసర్లకు పంపిస్తాను అని చెప్పడం, ఈ కార్డులని దాచిపెట్టడం, ఐడి కార్డు లోపలికి పోనీయకుండా చేయటం, ఇట్లాంటివన్నీ చూసి పరాకాష్ఠకి చేరిపోయింది. వాడు ఎట్లయినా డిసైడ్ చేసుకున్నాడు ఆ అబ్బాయి, ఏ విధంగానైనా ఏమైనా అంతమొందించాలి. ఎందుకంటే ఇన్ని ఇబ్బందులు భరించాడు. డబ్బులు లేవు. డబ్బులు ఇచ్చేంత వరకు 3.5 లక్షల వరకు ఇచ్చాడు. ఇంకా డబ్బులు పుట్టేది లేదు. ఎప్పుడు ఎంతకాలము ఈ అమ్మాయి ఇలాగే బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటే ఎట్లా అని చెప్పి చూసినాడు, వినలేదు. డబ్బులు ఇస్తావా అనే ఒకే పరమావధిగా చూసుకొని ఆ అమ్మాయి కొంచెం ప్రెషర్ చేస్తే వీడు ప్లాన్ చేసుకొని, ఈ మధ్య కాలంలో ఈ కరోనా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు బ్లేడ్ కావాలన్నా తెప్పించుకుంటారు బయట నుంచి, ఆపుల్లో పెట్టుకొని. ఈ యాప్ దండగా ఉన్నాయి కదా, టిప్ టాప్, టాప్, 100 యాప్లు ఉన్నాయి. దానిలో తెప్పించుకోవటం. అదేవిధంగా కత్తి ఆర్డర్ తెచ్చుకొని ఆన్లైన్లో తెప్పించుకున్నాడు. ఆన్లైన్లో తెప్పించుకొని చంపడానికి ఊహాహితంగా ఆ అమ్మాయి భార్య లేదు కాబట్టి తన ఇంటికి ఆహ్వానించినాడు, వచ్చినాడు. మాటల్లో ఇక ఈ అమ్మాయి నాకు డబ్బులు ఇస్తావా సస్తావా ఏదో గొడవ పడ్డారు. గొడవ పడితే వీడు ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు, ఇది ఏ విధంగానే డబ్బులు అడుగుతుంది, గొడవ పడుతుంది అని బెడ్ పైకి తోసి దిండుతో స్మాదరింగ్ చేసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. చంపిన తర్వాత మొండాన్ని వేడి చేసి ముక్కలన్నీ చేసి ఆ కాళ్ళు చేతులు తీసుకెళ్ళి ఎక్కడో ఫారెస్ట్లో తగలబెట్టడానికి ప్రయత్నం చేసి, అదేవిధంగా మిగతా కొన్ని పార్ట్లన్నీ ఫ్రిడ్జ్లో పెట్టి ఏదో చేసి అక్కడికి వాడికి అర్థం కాలే. ఈ తప్పు చేసేంత వరకు ఏమైనా కానీ చంపాలనే ధ్యేయంతో చేశాడు, కానీ ఆ తర్వాత ఏ విధంగా బయటపడాలో తెలియదు. సో ఎప్పుడు ఈ తప్పు చేసే ప్రతి ఒక్కడు కూడా అరే ఈ తప్పు చేస్తున్నానే, నా జీవితం ఏమవుతుంది అనేది ఆలోచనలో ఉండాలి. అది ఎవరు ఆలోచన చేయరు. తప్పు చేసే ప్రతి వ్యక్తి కూడా ఈ తప్పు చేసి పట్టుబడితే, ఈ దొంగతనం చేసి పట్టుబడితే, ఈ మర్డర్ చేసి పట్టుబడితే నా లైఫ్ ఏమైపోతుంది అనేది ఆలోచన చేయటంలా క్షణికావేశంలో దాని నుంచి ఎట్లా ఆ క్షణంలో ఏ విధంగా ఆలోచన నుంచి బయటకు వచ్చి దాన్ని ఆలోచన చేయకుండా ఇట్లాంటి మర్డర్లు చేయటం. ఈ అబ్బాయి కూడా ఆ విధంగా మర్డర్ చేసేసి అయిపోయిన తర్వాత ఏం చేయాలో పాల్పోక ఆయన బ్రదర్కి ఇంకో స్నేహితుడికి చెప్పాడు, ఈ విధంగా నన్ను బ్లాక్మెయిల్ చేస్తా ఉంది, ఇంత డబ్బులు ఇచ్చాను, ఆయన వినలేదు కాబట్టి చంపేశాను అని చెప్పి ఈ పార్ట్ ఇక్కడిక్కడ పడేశానని చెప్తే ఆ స్నేహితుడు వాళ్ళ బ్రదర్ పోయి పోలీస్ స్టేషన్లో చెప్పి, అయ్యా ఫలానా ఇంట్లో ఈ విధంగా మా వాడు మర్డర్ చేశాడు అని చెప్తే వాడు పోయి పోలీస్ స్టేషన్లో ఎన్కౌంటర్ కూర్చున్నాడు. మొత్తం పార్ట్స్ అన్ని సీజ్ చేసి మార్చరీకి పంపించాడు. సో ఒకటి ఏమిటంటే వివాహితులైన వివాహమైన వారు కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ముందు ఆకర్షితులు అవుతున్నారు. ఈ సోషల్ మీడియా ఎంత దరిద్రంగా తయారైందంటే అసలు సోషల్ మీడియా వల్ల ఎందుకు చెడిపోతున్నారంటే చెప్పలేము. ఈ గేమ్స్ ఆడుతున్నారు, చాలామంది అప్పులు పాలైపోయి ఈ గేమ్స్లో డబ్బులన్నీ పోగొట్టుకుని, అన్ని మోసపూరితమైన గేమ్స్. సో ఆ బెట్టింగ్ యాప్స్ ఇంకా దరిద్రం. దీంట్లో చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, పెళ్ళాలను కూడా తాకట్టు పెట్టిన పరిస్థితి ఏర్పడినాయి ఈ బెట్టింగ్ యాప్స్తో. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్కు వెధవులు పెద్ద పెద్ద వాళ్ళే దీనికి ప్రమోట్ చేస్తున్నారు, దరిద్రమైన వ్యవహారం. సో దాన్ని నమ్మి చాలామంది ఫాలోయర్స్ ఈ బెట్టింగ్ యాప్ల్లో జీవితాన్ని నాశనం అవుతున్నారు. అదేవిధంగా కొందరు ఏదో చీటింగ్ కొన్ని వేల లక్షల కోట్లు నాశనం అయిపోతున్నాయంటే ఈ స్మార్ట్ ఫోన్ యాప్ వల్ల. మనకేదో తెలియదు, ఏదో మెసేజ్ వచ్చింది, ఎవరు ఇచ్చినారో నువ్వు ఓపెన్ చేస్తే మొత్తం మన సమాచారం అంతా లీక్ అయిపోతుంది. సో స్మార్ట్ ఫోను ఎంత సౌకర్యమో అంత గుడిబందుగా తయారైంది, అందరి జీవితాలను నాశనం చేస్తూ ఉంది. దానివల్ల చాలామంది జీవితాలు మోసపోతున్నారు, నాశనం అయిపోతున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ వల్లే ఈ లివింగ్ రిలేషన్ అనండి, ఇట్లాంటి మౌనిక లాంటి సంఘటనలు కానివ్వండి, మోసపోవడం కానివ్వండి, ప్రతి నిత్యము ప్రతి స్టేట్లో కనీసము 1000 నుంచి 2,500 కేసులు రిజిస్టర్ అవుతున్నాయంటే ప్రతి నిత్యము ఈ పెద్ద చీటింగ్ కేసెస్. దీనికి కారణం అంతా ఈ స్మార్ట్ ఫోనే. కాబట్టి దీన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోకపోతే ఇలాంటి మర్డర్లు జరుగుతూనే ఉంటాయి.
ఇంకా ప్రతినిత్యం అనేక రకాలైన మోసాలకి పాల్పడుతూనే ఉంటారు జనాలు. ఓకే. సో, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? పోలీసులు దీన్ని ఎలా ప్రూవ్ చేసి అతని పైన అంటే కఠినమైన చర్యలు పడేలా చూస్తామనన్నారు. ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది? ఏముంది, మామూలు మర్డర్ కేసు పెడతారు. హ్మ్. ఆయన ఫింగర్ ప్రింట్స్, ఆయన కట్ చేసిన కత్తి దొరుకుంటుంది. దానిపైన ఆయన ఏలు ముద్రలు ఉంటాయి. ఓకే. అదే విధంగా ఆ అమ్మాయి ఇంటికి రావడం ఉంటుంది. హ్మ్. అక్కడ టెలిఫోన్‌లో ఆ అమ్మాయి ఇంటికొచ్చినట్టు ఉంటుంది. ఆయన టెలిఫోన్‌లో ఉంటుంది. ఆయన పిలిపించుంటారు, మాట్లాడుకొని ఉంటారు. అదే విధంగా ఆయన కత్తి తెప్పించుకున్న రసీదులు, బిసీదులు అన్నీ దొరుకుతాయి. హ్మ్. అదే విధంగా ఆయన ఎందుకు తెప్పించుకున్నాడో తెలుసు. చంపినాడు, చంపిందుంది. ఆయన బ్లడ్ ఆ అమ్మాయి బ్లడ్ స్టెయిన్స్ అన్ని పడి ఉంటాయి శరీరం పైన చంపేటప్పుడు. హ్మ్. సో, ఇవన్నీ ఆధారాలు ఉంటాయి కాబట్టి డెఫినెట్‌గా ఆయనకి మాక్సిమం ఆహ్, పనిష్మెంట్ వస్తుంది. 302 మర్డరే. కాబట్టి డెఫినెట్‌గా శిక్ష పడేటువంటి ఆస్కారం ఉంది. మొత్తం ఎవిడెన్స్ ఉంది కాబట్టి హ్మ్. ఆయన తల ఉంది. ఆయన చెప్తేనే తల తీసుకున్నారు. అవన్నీ అన్ని ఎవిడెన్సెస్ అంతా ఉంటాయి కాబట్టి డెఫినెట్‌గా అతనికి శిక్ష పడుతుంది. రైట్ సార్. థాంక్ యూ సో మచ్.